హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రామ్ చేతన్ బ్లాగ్స్. మేము అంటే ఈ సమ్మర్లో ఇటొకటి ట్రిప్ వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. మొత్తానికి అంటే సౌత్ ఇండియనా నార్త్ ఇండియనా అని చెప్పేసి అనుకున్నాము. బట్ ఫైనల్గా పిల్లలు అంతా నార్త్ ఇండియా వెళ్దామంటే సో నార్త్ ఇండియా ప్లాన్ చేసాము. మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూసుంటారు మేము ఎక్కడికి వెళ్తున్నాము. ఇదిగో ఫేమిక రెడీ అయింది, ఇద్దరు రెడీ అయిపోయారు. సో మేము వచ్చేసి ఈరోజు మనాలి వెళ్తున్నాము. సో ఈ టోటల్ ట్రిప్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు డే బై డే అన్నీ కూడా వ్లాగ్లో ఇస్తూ ఉంటాను. అలాగే మేము మనాలి ఎందుకు చూజ్ చేసుకున్నాం అనేది డీటెయిల్స్ నేను మీకు ముందు వ్లాగ్లో నేను డిస్కస్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడి నుంచి మేము క్యాబ్ బుక్ చేసాము. మేము అంటే మనాలికి ఫ్లైట్లో వెళ్తున్నాం అనమాట. సో మేము ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. సో క్యాబ్ బుక్ చేశాను, క్యాబ్ వస్తుంది. సో క్యాబ్లో కూర్చొని మిగతా డీటెయిల్స్ నేను మీకు చెప్తాను. గోవిందా గోవిందా. ఇది వచ్చేసి క్యాబ్ ప్రైస్ 1072 ఫర్ ఎయిర్పోర్ట్. క్యాబ్ వచ్చేసింది, క్యాబ్లో ఉన్నాం. ఇప్పుడు ఆల్రెడీ బయలుదేరి ఒక 10 minutes అయింది, వెంటనే క్యాబ్ వచ్చేసింది. ఇప్పుడు మనం గచ్చిబౌలి పైగా వెళ్తున్నాము. దగ్గర వచ్చేసాము, ఆఫీస్ దగ్గరకు వచ్చేసాము. ఇదిగో ఇద్దరు కూర్చున్నారు, కోతులు ఇద్దరు. రీచ్ అయిపోయాము. మేము వచ్చేసి డొమెస్టిక్ కాబట్టి 9 or 10లో నుంచి లోపలికి వెళ్తాం. ఇది సో క్యాబ్ రీచ్ అయిపోయింది. మాకు వచ్చేసి 1 hour పట్టింది టైం సుమారుగా. సో చెక్-ఇన్ దగ్గరకు వచ్చాము, చెక్-ఇన్ చేస్తున్నాం. ఇక్కడ బ్యాగేజ్ చెక్-ఇన్కి ఇచ్చేసాము, 3 bags అవి. సో ఇది వచ్చేసి అంతా ఇండిగో చెక్-ఇన్స్ ఇవన్నీ కూడా. సో లాంజ్ యాక్సెస్ చేసాము. ఇడ్లీ, చపాతీ, బోండా తీసుకున్నాము. చెర్రీ, నువ్వేమేమి తీసుకున్నావు? ఇడ్లీ, చపాతీ, ఒక చికెన్ సాసేజ్, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. మొత్తాన్ని ఫస్ట్ టైం కదా చెర్రీ నువ్వు? చెర్రీ ఫస్ట్ టైం లాంజ్కి రావటం. సో ఇది లాంజ్ అంతా కూడా ఇలా ఉంటుంది మొత్తం కూడా. ఈ జ్యూస్ తీసుకున్నాము, ఆమ్లెట్, దోశ. చేతన్ ఎంజాయ్ చేస్తున్నాడు బాగా. యాజ్ యూజువల్ మనం ఎంత తొందరగా వచ్చినా కూడా టైం సరిపోదు. ఇగో వెనక బోర్డింగ్ అవుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 8:15 అయింది టైము. అదే మీకు డీటెయిల్స్ చెప్తాను కదా. మేము వచ్చేసి మనాలి వెళ్తున్నాము. అయితే ఇక్కడ ఫస్ట్ మేము తీసుకున్న ఆప్షన్ ఏంటంటే ఢిల్లీ. సో హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్నాము ఫ్లైట్లో, ఇండిగో ఫ్లైట్లో. మాకేంటంటే ఇది ఇండిగో ఫ్లైట్ డైరెక్ట్ ఢిల్లీకి కాదండి, మాకు ఒక స్టాప్ ఉంది, ప్రయాగ్రాజ్ దగ్గర ఆగుతుంది. సో ప్రయాగ్రాజ్ దగ్గర దిగి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ఫ్లైట్ తీసుకొని మేము ఢిల్లీకి వెళ్తున్నాము. సో అప్రాక్సిమేట్గా మీరు రీచ్ అయ్యేసరికి 2:30 అవుతుంది. అక్కడ మాకు 2 hours లే ఓవర్ ఉందన్నమాట. సో నాకు వచ్చేసి ఈ ఫ్లైట్ కాస్ట్ వచ్చేసి నాకు 4,810 rupees పడ్డది. టోటల్ 4 members-కి, అంటే ఐ మీన్ ఈచ్ పర్సన్కి 4,810. టోటల్ వచ్చేసి 19,240 rupees పడ్డది. సో నేను ఫ్లైట్ ఎందుకు ఆప్ట్ చేసుకున్నానంటే మెయిన్ టైం అన్నమాట. సో మనం మనాలి రీచ్ కావాలి అంటే మనకి 2 options, హైదరాబాద్, ఢిల్లీ. ఢిల్లీ వరకు, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, లేదా విజయవాడ, వైజాగ్, తిరుపతి ఈ ఏరియాల నుంచి మనము ఢిల్లీకి చేరుకోవాలి. ఢిల్లీ నుంచి బస్ తీసుకొని మనాలి వెళ్ళాలి. ఇది ప్రాసెస్. అయితే ఇది వచ్చేసి ఫ్లైట్ అయితే కొంచెం ఎక్స్పెన్స్ అనమాట. అదే మనము ట్రైన్ తీసుకుంటే, ట్రైన్ అయితే కొంచెం బడ్జెట్గా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. బట్ టైం 1 day పడుతుంది టైము. సో మనకి సేమ్ ప్లేసెస్ హైదరాబాద్, విజయవాడ, తర్వాత తిరుపతి, వైజాగ్ నుంచి ట్రైన్స్ కూడా ఉంటాయి. ట్రైన్ కాస్ట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి అయితే 1,800 rupees ఉంది. బట్ 24 hours టైం తీసుకుంటుంది. అక్కడి నుంచి సేమ్ మనాలికి మనం బస్ తీసుకొని వెళ్ళొచ్చు. ఇది అప్డేట్. అండ్ ముందు ఇంకా డీటెయిల్స్ కూడా నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను. నేనైతే ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ వచ్చేసి అమౌంట్ ఎంత ఖర్చు అయింది, టోటల్ అమౌంట్ ఎంత అయింది అనేది డీటెయిల్స్ నేను మీకు షేర్ చేస్తాను. అంటే టోటల్
ట్రిప్ డీటెయిల్స్ అంతా కూడా షేర్ చేస్తాను నేను. అంటే ఎక్కడ రూమ్స్ తీసుకున్నాము, ఫ్లైట్ ఖర్చులు ఎంత, టోటల్ డీటెయిల్స్ అంతా మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ. ఏమికా ఎగ్జైట్ అవుతున్నావా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? మనాలియా? ఏం చేస్తావు అక్కడ? ఏం ఆడుకుంటావు? ఏముందని ఆడుకుంటావు అక్కడ? స్నో. సో చేతన్ వాళ్ళ మమ్మీ అక్కడ కూర్చున్నారు, మేమిద్దరం ఇక్కడ. సో ఇక్కడ ఫ్లైట్ చూడండి, ఇది 3 మెంబర్స్ కూర్చున్నారు. సో నాకు వచ్చేసి సీట్ ఇక్కడ వచ్చింది. ఆల్ బోర్డింగ్ అయిపోయింది, డిపార్చర్కి రెడీ అవుతుంది. సో రన్వే మీద టేక్ ఆఫ్ తీసుకుంటుంది, ఫ్లై అయింది. చాలా స్మూత్ గా తీసుకున్నాడు. సో టేక్ ఆఫ్ తీసేసుకుంది అంతా కూడా. చాలా స్మూత్ గా తీసుకున్నాడు, ఫాస్ట్ గానే తీసేసుకున్నాడు. చూడండి అసలు వ్యూస్ ఎలా ఉన్నాయో. సో ప్రయాగరాజ్ బీచ్ అయిపోయాము, ల్యాండ్ అవుతుంది మన ప్లేన్. అది చూద్దాం ఎట్లా చేస్తారు. ల్యాండ్ ప్రయాగరాజులో వచ్చేసాము. ఇదే ఎయిర్పోర్ట్ అయినంత పెద్దది అయితే కాదు, చిన్నదే ఎయిర్పోర్ట్. దిగేసి వెళ్తున్నాము. ఇది ఎయిర్పోర్ట్ ప్లేన్, ఇది మేము వచ్చిన ప్లేన్. ఏమికా చేతన్ పద కూర్చున్నాం, పద. ఫ్లైట్లో ఇప్పుడు మేము వచ్చింది, అందరూ కూడా దిగుతా ఉన్నారు, అందరు ఇక్కడి నుంచి దిగుతా ఉన్నారు. సో దీంట్లో బస్సులో ఎక్కాము. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మనం వేరే ఫ్లైట్ అంటే ప్రయాగరాజ్ నుంచి ఢిల్లీ ఫ్లైట్ క్యాచ్ చేయాలి. ఆటలాడుతుంది చూడు, ఆటలాడుతూ పోతుంది. ప్రయాగరాజ్ అరైవల్స్. ఈ ప్రయాగరాజ్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంది అనేది సో స్టార్టింగ్లో ఈ విధంగా ఉంది. బ్యాగేజ్ క్లైమ్, ఇక్కడ బ్యాగేజ్ క్లైము. కానీ మన బ్యాగేజ్ ఢిల్లీలో తీసుకోవాలి కాబట్టి మనం ఏం తీసుకోము, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిపోతున్నాం. అది ఇటు నుంచి వచ్చేసి సో ఇది ఇక్కడే అనమాట. ఎయిర్పోర్ట్ అయితే చాలా చిన్నది, ఇది ఈ ఏరియా. ఇక్కడ అక్కడ ఎయిర్పోర్ట్ ఎలా ఉందనేది మోడల్, అది అక్కడ ఇంకోటి కూడా ఉంది. కమ్. సో ప్రయాగరాజ్ ఎయిర్పోర్ట్ వచ్చేసి చాలా చిన్నది. అక్కడ D2, ఇక్కడ D1, డిపార్చర్స్ 1, 2 2 మాత్రమే ఉన్నాయి. సేమ్ తిరుపతి ఎయిర్పోర్ట్ చూసారు కదా, అలాగే ఉంది ఇది, తిరుపతి ఎయిర్పోర్ట్ లాగే. సో మొత్తం చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉన్నాయి. వాటర్ బాటిల్ ఉంది, వాటర్ డిస్పెన్సర్ ఉంది ఇక్కడ, వాటర్ డ్రింకింగ్ వాటర్ అండ్ డిపార్చర్స్. పతాంజలి షాప్ అవుతుంది, తనిష్ షాప్ అవుతుంది. అండ్ ఇవి ఇంత ఇలా ఈ షాపులో అన్నీ కూడా బ్యాగ్స్, చాక్లెట్స్ అన్నీ ఉన్నాయి. ఈ విధంగా స్టార్ట్ చేశారు వీళ్ళు ఆల్రెడీ. చాక్లెట్ కొనాలి. అది ఏమికా, ఏం చూస్తున్నావు అమ్మా? ఏమికా ఇక్కడ అదే మేము అంటే ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లైట్ తీసుకోలేదు, అంటే 1 స్టాప్ అన్నమాట. హైదరాబాద్ నుంచి ప్రయాగరాజ్కి, ప్రయాగరాజ్ నుంచి ఢిల్లీకి తీసుకున్నాము. ఈ ఫ్లైట్ ఎందుకు తీసుకున్నానంటే యాక్చువల్లీ పిల్లలు ఎంజాయ్ చేస్తారులే ఫ్లైట్ జర్నీ అని చెప్పి ఇలా ఆప్ట్ చేసుకున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను,
సో ఈ ప్రయాగ్రాజ్ గురించి కొన్ని విషయాలు అనమాట. యాక్చువల్లీ దీన్ని అలహాబాద్ అనేవారు ఇంతకుముందు, ఇప్పుడు దాన్నే మనం ప్రయాగ్రాజ్ అంటున్నాము. అయితే ఈ ప్రయాగరాజ్లో త్రివేణి సంగమం, కొన్ని ప్రదేశాలు చూసే ప్రదేశాలు ఉన్నాయి. ఒకటి త్రివేణి సంగమము, అలాగే కుంభమేళ ప్రతి 12 సంవత్సరాలు ఒకసారి జరుగుతుంది. మొన్న జరిగినది ఏంటంటే మహాకుంభమేళ, అది 140 సంవత్సరాలకు వచ్చేది ఒకసారి. అదైతే చాలా బాగా నిర్వహించారు. ఇది యాక్చువల్లీ ఈ ప్రయాగరాజ్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ మనకి అంటే ఈ ప్రయాగరాజ్ నుంచి మనకి కొన్ని ప్లేసెస్కి వెళ్ళొచ్చు. ఒకటి అయోధ్య, వారణాసి, కాశీ. ఈ ఒక మనం 3 days ప్లాన్ చేసుకొని ఇక్కడికి వస్తే, ప్రయాగరాజ్కి వస్తే ప్రయాగరాజ్ని, అయోధ్యని, వారణాసి అలాగే కాశీని చూసుకొని మళ్ళీ వెళ్ళొచ్చు. ఇది నాకు తెలిసి ఇండియాకి సెంటర్ అని అంటున్నారు. ఇక్కడ ఈవెన్ ఇక్కడ అలహాబాద్ ఫోర్ట్ కూడా ఉంటుంది ఒకటి. సో ఈ ప్రయాగరాజ్ గురించి అదొకటి డీటెయిల్స్. ఇప్పుడు మాకు వచ్చేసి ఫ్లైట్ 12:50కి ఉంది. సో లేఓవర్ వచ్చేసి 1 hour 40 minutes ఉంది. మేము చెక్ఇన్ బ్యాక్ సైడే కనిపిస్తుంది కదా, చెక్ఇన్ చేసేసుకున్నాము. ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఫ్లైట్ కోసము. మా ఫ్లైట్ బోర్డింగ్ వచ్చేసి 12 o'clock 12:10కి ఉందన్నమాట. ఇవి డీటెయిల్స్. బోర్డింగ్ స్టార్ట్ అయింది, ప్రయాగరాజ్లో బోర్డింగ్ స్టార్ట్ అయింది. చేతన్ ఏమైంది? మళ్ళీ జర్నీ చేస్తున్నాం. ఇక్కడి నుంచి బోర్డింగ్ అయ్యాము, ఇలా వస్తున్నాము. ఇది ఫ్లైట్, ఇలా వెళ్ళాలి ఫ్లైట్. మళ్ళీ ప్రయాగరాజ్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇది 12:50కి స్టార్ట్ అవుతుంది. 2:20 కల్లా రీచ్ అయిపోతాము. ఇదిగోండి, ఇది ఫ్లైట్ బోర్డింగ్ అవుతున్నాం. ఇదిగోండి, ఎయిర్పోర్ట్ అంతా ఇలా ఉంది. చాలా చిన్న ఎయిర్పోర్ట్, పెద్ద ఎయిర్పోర్ట్ అయితే కాదు, చాలా చిన్నది. చాలా మంది ఉన్నారు, చాలా. అమ్మ తీసుకుంది. సరే, ఇప్పుడే అయ్యాము, దిగాము. ఢిల్లీ ఇదే కన్నా, ఢిల్లీకి ఈ ఫ్లైట్లోనే వచ్చాము. మేము ఇప్పుడే ల్యాండ్ అయ్యాము ఢిల్లీలో. ఒక 20 minutes లేట్గా వచ్చింది ఫ్లైట్. టర్మినల్ 1లో దిగింది. సో ఫైనల్గా నార్త్ ఇండియాలో అడుగు పెట్టేశాము. ఇక బస్ ఎక్కేసాము. అయితే చాలా పెద్దది ఢిల్లీ. ఇప్పుడు మేము ఇండిగో ఫ్లైట్స్ అన్నీ కూడా టర్మినల్ 1కి వస్తాయని అన్నారు. సో ఇప్పుడు మేము టర్మినల్ 1కి వచ్చాము. ఇక్కడ టర్మినల్ 2 కూడా ఉంటుంది, అండ్ టర్మినల్ 3 కూడా ఉంటుంది. సో ఇక్కడ టర్మినల్ 1 నుంచి టర్మినల్ 2 వెళ్ళటానికి 20 minutes టైం పడుతుందంట అది. సో ఇప్పుడు బస్సులో ఉన్నాం, మేము వెళ్తున్నాము అరైవల్ సైడ్. చూద్దాము లోపల ఎలా ఉందో. ల్యాండ్ అయ్యాక యాక్చువల్లీ టర్మినల్ 1కి రావడానికి 20 minutes పట్టింది ఫ్లైట్. అంతసేపు పట్టింది, చాలా దూరం.
బ్యాగేజ్ క్లైమ్ ఇక్కడ దిగాము. సో ఇలా వెళ్తున్నాం. బ్యాగేజ్ బెల్ట్ నెంబర్ 1 to 10 మనది వచ్చేసి 4th వస్తుంది చెర్రీ, 4th. ఫైనల్గా ఎప్పటి నుంచో ఢిల్లీ రావాలి, ఢిల్లీ ఎయిర్పోర్ట్ చూడాలి అనుకుంటూ ఉన్నాము. ఫైనల్గా ఇన్ని రోజులు కుదిరింది. యాక్చువల్లీ చాలా పెద్దది. యాక్చువల్లీ నేను సౌత్ ఇండియా చాలా వరకు తిరిగాను, చూడండి ఎంత పెద్దదో. సౌత్ ఇండియా నేను కేరళ వెళ్ళాను, కర్ణాటక వెళ్ళాను, తమిళనాడు వెళ్ళాను, గోవా వెళ్ళాను, అన్నీ వెళ్ళాను. బట్ నార్త్ ఇండియా సైడ్ రాలేదు. సో చివరికి ఢిల్లీ కూడా వచ్చేసాము. సో చాలా హ్యాపీగా ఉంది అండ్ అలాగే ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే మనాలి చూడాలి ఎలా ఉంటుంది అనేది మొత్తం కూడా. మొత్తానికి ఢిల్లీలో ల్యాండ్ అయ్యాము. ఈసారి మాత్రం జర్నీలో ఈ చెవు అంటే లెఫ్ట్ సైడ్ చెవు చాలా బాగా పెయిన్ వచ్చింది. 2 times కూడా, ప్రయాగరాజ్లో దిగేటప్పుడు, ఢిల్లీలో దిగేటప్పుడు. ఏందో తెలియలేదు, అర్థం కాలేదు. పెయిన్ అయితే చాలా వచ్చింది. మేబీ హై ఆల్టిట్యూడ్ సైడ్ రావటం వల్లేమో. సో ఢిల్లీ వరకు అయితే హ్యాపీగా రీచ్ అయ్యాము మొత్తానికి. అది ఇంకన్నా ఎలా ఉంది ఫ్లైట్ జర్నీ? బాగుందా? ఒకే రోజు 2 ఫ్లైట్లు ట్రావెల్ చేశారు. చేతన్ ఎలా ఉంది ఫ్లైట్ జర్నీ? చాలా బాగుందా? ఏమికా నీకమ్మా? ఒక్క రోజులో 2 ఫ్లైట్స్ ఎక్కారు. అదే కదా, నీకు ఏమి 4 అని చెప్పారు. బెల్ట్ నెంబర్ 2 దగ్గర వస్తున్నాయి. అది తీసుకున్నానా? బెల్ట్ నెంబర్ 2 దగ్గర ఆల్రెడీ ఎన్ని వెళ్ళిపోయాయి, చూడాలి మళ్ళీ వస్తాయేమో. ఏమి డోంట్ టచ్ అమ్మా, మళ్ళీ అన్నీ వస్తాయేమో చూడాలి ఇక. బ్యాగులు అయితే వచ్చాయి కానీ బాగా పాడయ్యాయి. ఈ బ్యాగ్కి ఏమో ఆయిల్ అంటింది. ఆయిల్ అంటే ఏంటంటే ఇది ఎవరిదో ఆవకాయ సంబంధించిన ఆయిల్, అదే మొత్తం బ్లాక్ అయిపోయింది. అట్లా కొత్త బ్యాగ్ అది. సో ఇప్పుడు ఇక్కడ ఢిల్లీ బయటకు వచ్చేసి క్యాబ్ తీసుకున్నాము. క్యాబ్ వచ్చేసి ఐఎస్బిటి కాశ్మీరీ గేట్కి 500 రూపీస్ అన్నారు ఊబర్లో. సో ఈ భయ్యాతో కలిసి వెళ్తున్నాము. చూద్దాం ఎంతసేపు పడుతుంది. కిतना देर लगेगा भाई? 40 मिनट 40 minutes పడుతుందంట. సో ఇక్కడ నుంచి సరే చూద్దాం. ఇలా వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఐఎస్బిటి కాశ్మీరీ గేట్కి. మొత్తం ఢిల్లీ అంతా కూడా పాత ఇల్లు, బాగా పాత ఇల్లు ఇది. వచ్చేసాం ఐఎస్బిటి కాశ్మీరీ గేట్. వెల్కమ్ టు మహారాణా ప్రతాప్ ఐఎస్బిటి కాశ్మీరీ గేట్. ఇదే సరే, క్యాబ్ దిగేసేసి చూద్దాం ఇప్పుడు లోపల. ఇక్కడ దగ్గరలో ఉన్న ఫుడ్ కోర్ట్కి వచ్చాము. కాశ్మీర్ గేట్ దగ్గరలో ఉన్న ఫుడ్ కోర్టు ఇలా ఉంది. ఫుడ్ కోర్టు, ఈ ఫుడ్ కోర్ట్లోనే తింటున్నాం. చూడాలి ఎలా ఉంటుందో. ఇదిగా అది ఇదిగో పన్నీర్ బటర్ మసాలా రోటీస్ వచ్చాయి. తవా రోటీ అంటే ఇవి ఈ విధంగా రోటీస్ వచ్చాయి. ఈ రోటీ వచ్చేసి 10 రూపాయలు. పన్నీర్ బటర్ మసాలా ఈచ్ వన్ వచ్చేసి 200 రూపీస్. ఇలా ఉంది. ఎలా ఉంది ఫుడ్ అయితే? ఓకేనా? నచ్చిందా? బాగానే మీకు టేస్ట్ బాగుందా కన్నా? సో అది బాగానే ఉందిలే, చాలు. ఈ మాత్రం ఉంటే చాలు. హిమిక వచ్చేసి మ్యాగీ తింటుంది. ఇగో ప్లేన్ మ్యాగీ. తన మ్యాగీ అంటే పిచ్చిది. సో ఈ ట్రిప్ అంతా మ్యాగీ తోటే లాగిచ్చేస్తుంది. హిమిక అంతేనా? టోటల్ ఫుడ్ బిల్ వచ్చేసి 550 రూపాయలు అయింది. మ్యాగీ అన్నీ కలిపి 550 రూపాయలు అయింది. ఓకే, బాగానే ఉంది. సో అక్కడ ఎంట్రీ అయ్యేసి ఇలా వచ్చేస్తే ఇటు నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాలి. సో ఇక్కడ హిమాచల్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది కదా, హెచ్ఆర్టీసీ. ఇక్కడ మేము టికెట్ అబీబస్లో బుక్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ చేస్తే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళమన్నారు. సో ఇటు వెళ్ళేసి గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్తున్నాను.
బస్సెస్ వచ్చేసి ప్లాట్ఫామ్స్ వచ్చేసి ఇవి 17, 18, 19లో ఉంటాయి అన్నారు. నన్నేమో 17కి వెళ్ళమన్నారు. సో ఇప్పుడు 17కి వెళ్తున్నాను. సో అంతా కొత్తగా ఉంది, కొత్తగా చేసుకుంటూ ఉన్నాను. అది ఇక్కడి నుంచి వెళ్ళాలి గ్రౌండ్ ఫ్లోర్కి. ఇది ఇక్కడ ఎస్కలేటర్ తీసుకుని ఇది గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయి ప్లాట్ఫామ్ నెంబర్ 17కి వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఇది ఇదేనమాట. ఇలా కిందికి వెళ్ళిపోవాలి. ఇలా ఉంది మొత్తం ఎస్కలేటర్ అంతా కూడా. సో అటు నుంచి కూడా వెళ్ళొచ్చు. సో ఇది ఇప్పుడు ఇలా కిందికి వెళ్ళిపోదాం. పద చేతన్, పదమ్మా హేమి. చేతన్ జాగ్రత్త, అది పద. వస్తున్నా, పద. సో ఇలా వెళ్తున్నాము. ఇవే చూడండి ఇక్కడ. సో ఇప్పుడు బయటికి వెళ్ళి కూర్చుంటాము. మాకు వచ్చేసి బస్సు 7:30కి ఉంది. చూద్దాం మరి అది 7:30. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఐఎస్బిటీలో. చూడు అసలు వీళ్ళు ఎలా ఇదైపోయారు, అసలు మొత్తం అలసిపోయారు. ఈవినింగ్ 7 అయింది. ఒక్కొక్కళ్ళ ఫేస్ చూడు ఎలా ఉందో ఇలా. సో ఇప్పుడు మన బస్సు ఇది 15, 16, ఇది 17. ఇదే మన బస్సు వచ్చేసింది హెచ్ఆర్టీసీ సిమ్లా పోయే బస్సు ఢిల్లీ నుంచి. సో దీంట్లోనే ఇప్పుడు మనం వెళ్తున్నాము. ఆల్రెడీ కూర్చున్నారు వాళ్ళు, మనోళ్ళు. ఇదే అనమాట, ఈ బస్సు ఎక్కుతున్నాను. సో ఇప్పుడు ఈ బస్సు ఏంటంటే మాకు 7:40కి బయలుదేరేసి మాకు కల్కా వెళ్ళేసరికి 1 to 2 బిట్వీన్ అవుతుంది అంటున్నారు. మాకు వచ్చేసి అక్కడి నుంచి టాయ్ ట్రైను 3:30కి ఉంది. సో నేను ఈరోజు ఈ వీడియో కల్కా చేరేంత వరకు రికార్డ్ చేసేసి ఆఫ్ చేస్తాను. సో ఇది నేను బ్యాక్ సైడ్ నుంచి ఎక్కుతున్నాను. చూడండి బస్సు ఎలా ఉంది. బస్సు లుక్ అండ్ ఫీల్. ఇది ఆర్డినరీ బస్. సో ఇదే హైవే అనమాట. ఇప్పుడే బస్సు ఇక్కడ పక్కన ఉన్న దావా దగ్గర ఆపారు. ఇదిగోండి, ఇది మా బస్సు. ఇది భావే దావా అంట, భావే దావా. సో ఇక్కడ అసలు బస్ అయితే హైవే మాత్రం ఇక్కడ దాకా సూపర్ ఉందండి. మొత్తం 6 lanes హైవే అనమాట. ఎంత ఫాస్ట్ వస్తుందంటే అసలు కారు అయితే మనం ఎట్లా నడుపుతామో అసలు దూరి వచ్చేస్తున్నాడు. ఇక్కడ దాకా చాలా బాగా వచ్చాడు. చూడాలి ఇక్కడి నుంచి ఇంకా ఎంత దూరం ఉందో తెలియదు. సో ఇక్కడ భోజనానికి ఆపాడు, డిన్నర్ ఆపాడు. మేమైతే ఏం చేయలేదు, ఆల్రెడీ ఇందాలే చేసాం కదా అక్కడ కాశ్మీరీ గేట్లో. ఆకలి కావట్లేదని చేయట్లేదు. ఇది మా బస్సు, ఇది దాబా. ఫుడ్ అయితే కాస్ట్ పరంగా కొంచెం తక్కువగానే ఉంది ఇక్కడ. సో ఇన్ కేస్ మీరు వస్తే కనుక ఇక్కడ ప్రిఫర్ చేయొచ్చు. ఇది వచ్చేసాము కల్కా. ఇక్కడే సో అక్కడ దిగి ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాము. సో ఇటే అనమాట, ఇటు వెళ్ళాలి ఇక కల్కా రైల్వే స్టేషన్కి. ఎంత ఒక 3 to 5 minutes వాకబుల్. ఇదిగోండి, ఇది మీటర్ గేజ్, బ్రాడ్ గేజ్ కాదు, ఇవి పట్టాలు. సో ఇప్పుడు కూడా సోషల్లో ఉంటుంది అనుకుంటుంది మీటర్ గేజ్ అని. ఇదే ఎంట్రన్స్. వీళ్ళు వెళ్తున్నారు, ఏమికా చేత నేను ముందు. సో ఈ బ్లాగ్ని ఇంతటితో నేను ఎండ్ చేస్తున్నాను. నా ఎఫర్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయగలరు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ముందు మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్.